చిన్న ఫస్ట్ ఓటు అంటే మీరు నాకు తెలిసి యూత్ ఈసారి ఎన్నికలు కూడా ఈసారి ఖచ్చితంగా అంటే ఎక్కడికక్కడ పోటాపోటీగానే ఉన్నాయి. ఒక పక్కేమో త్రిసభ్య కూటమిగా, ఒక పక్క ఇంకో వైపు నేను సింగిల్గా వస్తున్నాను, సింహంలా వస్తున్నాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏం చెప్తారు మీరు? ఈసారి ఎన్నికల్లో ఓటు ఎవరికేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు? మేమైతే జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. మాది బీటెక్ అయిపోయింది ఈ ఇయర్. ఇంతవరకు జాబులు అనేది ఏమీ లేదు. కూటమిని గెలిపిస్తే జాబులు అవి వస్తాయని ఆశిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. అదేమో 2.5 లక్షల ఉద్యోగాలు ఏవో కల్పించారంటున్నారు, ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఇవన్నీ. మరి వాటిని ఏమంటారు? ఆ జాబులు అయితే మాకు నచ్చలేదు. సో 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాల కన్నా కూడా 5 అంకెల జీతం కోసం మీరు ప్రయత్నం చేస్తారా? అంటే 4.5 ఏళ్ళలో ఏం చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు మాకు రియంబర్స్మెంట్ కూడా ఒకటి ఎత్తేసారు, అన్ని పూర్తిగా పడలేదు. అది ఫీజు రియంబర్స్మెంట్ మరి ఎన్నో చేశానంటున్నాడుగా. నేరుగా బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను, ఇదే కదా ఆయన చెప్పేది. మాకైతే ఏమీ పడలేదు. అది ఏ తమ్ముడు ఎవరి అకౌంట్ లో పడినాయి అన్న డబ్బులు? అంటే తల్లుల అకౌంట్ లో నేరుగా వేసానని చెప్పి ఎవరికి వేసాడన్న? తాడేపల్లిలో కూర్చొని వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు, కానీ మాకేడబడి పడితే మేము మీ దగ్గరికి రాంగా. మరి బటన్ నొక్కా మరి అదే అన్న అడుగుతున్నా మిమ్మల్ని. బటన్ నొక్కారన్నారు కానీ ప్రాంక్ చేశారన్న. జనాభా అందరినీ ప్రాంక్ చేశారు వాస్తవానికి. మేము సింగిల్గా వస్తున్నాం ఇవన్నీ ఏం ఉండదన్న. ఇప్పుడు ఒక రావణాసురుని అంతమంది మనోళ్ళు, రాములు, హనుమంతులు వెళ్ళినట్టు మేము అందరం కలిసి నిజాయితీగా గెలవడం కోసం మేము ముందుకు వస్తున్నాం. తమ్ముడు ఈసారి యువత ఓటు కూడా చాలా అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఎక్కువ మంది ఈసారి మొదటిసారి ఓటు వినియోగించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నేను 99% మేనిఫెస్టో పూర్తి చేశాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అయిపోయిందన్న, అదంతా అయిపోయిందన్న. ఇదివరకు అంటే ఓట్లు లేవు ఇవన్నీ మాటలు నమ్మారు, కానీ మాకు ఇప్పుడు వాస్తవాలు తెలిసింది కాబట్టి అసలు ఏం లేదు. ఏది వాస్తవాలు ఏందనేది ఊరికి అంత అర్థమైపోతుంది కాబట్టి ఏది నిజాయితీగా ఉంటుందో దాన్ని చేస్తామన్నా మేము. అది నిన్న జరిగిన సీఎం గారి మీద గులకరాయితో ఆయన్ని అసలు హత్యా ప్రయత్నమే జరిగింది, కొద్దిగా ఆయన చనిపోయేవారని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది కోడికత్తి 2.0 అన్న. ఇది అంత క్లారిటీగా మొత్తం అంత ఇదిగా ఉంటే ఇది హత్యా ప్రయత్నం ఇదంతా ట్రాష్, అసలు ఇదంతా పనికిరానిది. ఇదంతా ఆయన మీద గులకరాయి దాడి ఇదంతా కరెక్ట్ కాదంటావు. రోజా గారు రోడ్డు బయట ఇచ్చేసారు, రాంబాబు గారేమో అసలు ఇది దారుణం అంటున్నారు. ఇవన్నీ ఎలా చూడాలమ్మా? అంటే ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉన్నారు, ఇంకా నమ్ముతారు అంటున్నారు. అంతే, ఇదంతా స్క్రిప్టే కదా. అక్కడ పడిపోయినమ్మటే విత్ సెకండ్ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇదంతా చేసేసుకొని ఏదో జనాభా అట్రాక్షన్ చేసేసుకొని సింపతి చేసుకోవాలన్న ఒక ఇదే గానీ అసలు ఏం ఉండదు. ఆయన ఎంత చేసినా కానీ ఈసారి జనాభా ఎవ్వరు నమ్మరు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఈసారి రాష్ట్ర బాగు కోసం మాత్రమే నేను ఈరోజు పొత్తు పెట్టుకుంటున్నాను అంటే, ఈరోజు వైసీపీ ఓటు చేయకుండా అంటే వ్యతిరేక ఓటు చేయకూడదు కాబట్టి నేను పొత్తు పెట్టుకుంటున్నాను ఆయన పదే చెప్తున్నా. ఒక అంబటి రాంబాబు గారు లేకపోతే ఒక నాని గారు ఎందుకు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయరు? ఎందుకంటే అన్న వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదన్న. ఎవరైతే అసలుగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తేనే ఇది. మాకేందంటే మేము ఎవరిని గెలిపించుకోవాలంటే మా భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతున్నారు, ఆయనే గెలిపించుకుంటాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇవన్నీ మాటలు చెప్పుకొని ఇవన్నీ ఇంకా మేము నమ్మే అంత ఇదిలో మేము లేవు. అది చివరిగా తమ్ముడు మీలాంటి చదువుకున్న యువత అంతా కూడా ఆలోచించేస్తారా ఓటు ఈసారి? ఆలోచించుకోనే కాదన్న, ఇప్పుడు జనసేన తరపున మేము ఓటు వేయడానికి వచ్చింది. లేకపోతే మేము ఎందుకు జగన్ అడిగేస్తాం? ఆయన అసలు ఏం చేశాడని వేయడానికి అడిగాడు. జనాలందరూ పిచ్చి గొర్రెలయ్యారు. ఈసారి అయినా జనాలందరూ యువతలందరూ మారి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి వెళ్తే మా కోరిక. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖచ్చితంగా కంపల్సరీగా గెలుస్తారన్న. దాదాపుగా వైసీపీలో నాయకులంతా కూడా పిఠాపురంలోనే మొత్తం అంతా మోహరించి కడప నుంచి తెచ్చుకున్నా గానీ, చెన్నై నుంచి తెచ్చుకున్నా గానీ ఈసారి గెలిచేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే. ఖచ్చితంగా మెజారిటీతో 200% పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. జెండా ఎగురుద్దంటారు పిఠాపురంలో. జనసేన జెండా కాదన్నా, జన సైనికుల జెండా ఎగురుతుంది ఈసారి పిఠాపురంలో. కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏంటి ఖచ్చితంగా ఉంది. న్యాయం గెలిచిద్ది అనుకుంటున్నాను. ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి ఏం చేశారు? మన డబ్బులే మనకి ఇచ్చారు. ఎవరి డబ్బులు ఎవరు తీసి ఇవ్వాల? వాళ్ళ జేబులో డబ్బులు కూడా కాదు. ఎన్ని రేట్లు పెరిగినాయి అవన్నీ ఆలోచించుకుని అప్పుడు ఓటు వేయాలి. ఓటు వేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం అది. మన భవిష్యత్తు ఎట్లా, మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనదట్టు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇవి 5,000 రూపాయల ఉద్యోగం వాళ్ళు చేసేది. ఎవరు కొట్టలేదండి.
అండి వాళ్ళ డ్రామా అండి బాబు అది. సాక్షాత్తు హత్యా ప్రయత్నమే చేశారు. ఏవి కాదండి, అప్పుడు కోడికత్తి కూడా అట్లానే చేశారు, కోడికత్తి కూడా అట్లానే చేశారు. అదొక డ్రామా అంతే. వివేక గారి హత్య కేసు ఎట్లానో కోడికత్తి డ్రామా ఎట్లానో సింపతి ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారని ఉన్నారు, ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారు. అన్నం తినే వాళ్ళు అయితే పని చేయరు, అన్నం తింటలేదు కాబట్టి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మేమంతా న్యాయానికి ఉంటాం అంతే. సీఎం గారి మీద జరిగిన గులకరాయి దాడి నిజం కాదు కాదు, ప్లాన్ పక్కా ప్లాన్, అది సింపతి కోసం పక్కా ప్లాన్, సింపతి కోసం. ఇంకా సింపతి కోసం అంటే వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో తేల్చలేకుండా వాళ్ళ సొంత చెల్లెలు చెప్తున్నారు కదా. అదే కదా, అది ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. మన ఇంట్లో వాళ్ళు మన మంచి వాళ్ళమో చెడ్డోళ్ళమో వాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళే నువ్వు చెడని చెప్తున్నావు అంటే ఎట్లాంటి వాడు ఆలోచించుకోవాలి కదా. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అదే విషయం. మీరు పెద్దవారు ఈ రోజున ఈ తరహా రాజకీయాలు గతంలో ఎప్పుడైనా చూసారా? ఈ కోడికత్తి డ్రామాలు కానీ లేదా గులకరాయితో నన్ను చంపబోయారు అని చెప్పుకునే ప్రయత్నం. కమలాసన్ అన్న ఆయన, కమలాసన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మరో కమల్ హాసన్ అంటే అంతే. ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఆయన ఫ్రెండ్ కావాలని రిజల్ట్ ఎలక్షన్ల కోసం కొట్టుకున్నాడు. సేమ్ అదే సీన్ జరిగింది సినిమాలో కనుక చేసినట్టుగా అంటే సేమ్ ఆయనే కొట్టుకొని ఆయన చేశారు సినిమాటిక్ అంటావు. అంతే. మరి మాట్లాడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమా ఆయన భవిష్యత్తు కోసం ఆయన పట్టుకోడి కోసం నటించాడు గానీ ఇట్లా జనాలను మోసం చేయడానికి మాత్రం నటించలేదు. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుపు అంతే, ఖచ్చితం ఖచ్చితం 100%. అది మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. ఈసారి ఓటమి మాత్రం పవర్ రావటం కరెక్ట్. మీకు తెలుసు సార్, మీలాంటి పెద్దవారికి గతంలో రాజకీయాలు ఎలా ఉండేవి, విలువైన రాజకీయాలకు సంబంధించి పదే పదే అంటే ఒక కోడికత్తో లేకపోతే ఒక గులకరాయి దాడు ఎంతసేపు దీనిలో సమిధులవుతుంది కూడా ఆ రాష్ట్ర కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చే పోలీసులు కానీ వాళ్ళు ఈ రోజున నేరస్తులాగా నిలబడే పరిస్థితి. మీరేం చెప్తారు సార్? ఈ తరహా రాజకీయాలు ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ కూడా ఇది వరకు లేదండి. ఇప్పుడంతా కూడా డే బై డే ఎడ్యుకేటెడ్ వచ్చింది. పాత రోజులు పోయినాయి. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన మరి ఉద్యోగాలు కానీ వీటిని చూసుకుంటున్నారు. అందువల్ల ఇలాంటి నాటకాలు అనేది కరెక్ట్ కాదు. ఇంకా వెనకటి రోజుల్లాగానే ఇదైతే అంత కూడా నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. అందువల్ల అది తప్పుగా ఇదవుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన సొంత బాబాయిని చంపినప్పుడు నారావారి రక్త చరిత్ర అని పెద్ద హెడ్లైన్ వేశారు. ఈ రోజున గులకరాయితో ఆయన కొడితే నారాసురుడు అని చెప్పి లేకపోతే చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి సాక్షాత్తు ఆయన సీఎం గారిని చంపబోయారు అనేలాగా ప్రచారం చేయడం కానివ్వండి, ఇంకా అమాయకంగానే ప్రజలు ఉన్నారనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎవరు ప్రజలు నమ్మరండి. లేకపోతే సానుభూతి పరులు ఎవరైనా నమ్మాల్సిందిగా డెఫినెట్గా 100% మార్పు ఉంటుంది.